హలో ప్రెగ్నెంట్ లేడీస్, అమ్నోటిక్ ఫ్లూయిడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రెగ్నెంట్ లేడీస్కి అది 8 కంటే బిలో ఉండకూడదు, 18 కంటే ఎబో ఉండకూడదు. 8 కంటే బిలో ఉంటే మనకు అమ్నోటిక్ ఫ్లూయిడ్ చాలా తక్కువ ఉన్నట్టు. దానివల్ల బేబీకి కొన్ని ఏమంటారు కంఫర్టబుల్గా ఉండదు. లోపల అన్ని న్యూట్రిషియస్ ఫుడ్ కానీ వాటర్ ఇంకా అన్ని న్యూట్రియంట్స్ అన్నీ అమ్నోటిక్ ఫ్లూయిడ్ ద్వారానే బేబీకి అందుతాయి అన్నమాట. సో 8 కంటే తక్కువ ఉంటే కొంచెం డేంజర్ అనమాట బేబీకి, లోపల ఉన్న బేబీకి. 18 కంటే ఎబో ఉంటే అది ఎక్కువ ఉన్నట్టు, అలా కూడా మంచిది కాదు. 8 to 18 మధ్యలో ఉండాలన్నమాట. దాన్ని మనము ఎలా మేనేజ్ చేసుకోవాలి, మెయింటైన్ చేసుకోవాలంటే వాటర్ బాగా తాగాలి, జ్యూసెస్ బాగా తీసుకోవాలి. వాటర్ మిలన్, మస్క్ మిలన్, ఇంకా కోకోనట్ వాటర్, బటర్ మిల్క్, వాటర్ బాగా తాగుతూ ఉండాలి. ఇంకా ఇది సమ్మర్ కదా, సమ్మర్లో చాలా డీహైడ్రేషన్ అవుతుంది మనకి బేబీకి. సో ఇవాళ ఏంటంటే నాకు అమ్నోటిక్ ఫ్లూయిడ్ అనేది చాలా తక్కువ ఉందన్నమాట. 8 ఉంది, బార్డర్ లైన్లో ఉంది. సో డాక్టర్ నాకు ప్యాకెట్ సజెస్ట్ చేశారనమాట. చాలా సివియర్గా లేకపోతే ఇలాంటి ప్యాకెట్స్తో మనం నార్మల్ అయిపోతుంది అమ్నోటిక్ ఫ్లూయిడ్. ఇంకా నేను ఏంటంటే లాస్ట్ స్టేజ్లో ఉన్నాను, 9th month ఆఫ్ డెలివరీలో ఉన్నాను. సో నాకు పెద్ద ప్రాబ్లంగా ఏం లేదు. బట్ నేను ప్రెగ్నెంట్ లేడీస్కి చెప్పేది ఏంటంటే ఈ సమ్మర్లో బాగా డీహైడ్రేషన్ అవుతుంది అనమాట. సో చాలా కేర్ఫుల్గా ఉండండి, బాగా వాటర్ తీసుకోండి, హెల్తీగా ఉండండి, బేబీ కూడా హెల్తీగా ఉండేలాగా చూసుకోండి. అది మనకు స్కాన్లో తెలుస్తుంది అనమాట. డాక్టర్ మనకు చెప్తారు. ఈ అమ్నోటిక్ ఫ్లూయిడ్ అనేది బ్యాలెన్స్ చేయడం చాలా ఇంపార్టెంట్. వాటర్ బాగా తాగండి, కేర్ తీసుకోండి, మంచి ఫుడ్ తీసుకోండి, హెల్తీ బేబీ వస్తుంది. సో ఇదేంటంటే ఈ ప్యాకెట్స్ ఇచ్చిందనమాట, రోజుకి 2 తీసుకోమని, గ్లాస్ వాటర్లో కలుపుకొని తాగమని చెప్పింది. ఇవి నేను యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ స్కాన్ నాకు ఉంది, అందులో ఏం రిజల్ట్ వస్తుందో కొంచెం భయంగా ఉంది. బట్ నాకు 8 ఉంది కాబట్టి ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో నేను చెప్పేది ఏంటంటే మీరు బాగా వాటర్ తీసుకొని హైడ్రేటెడ్గా ఉండండి. మెయిన్లీ సమ్మర్ ప్రెగ్నెంట్ లేడీస్ మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకే, ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, టేక్ కేర్ ప్రెగ్నెంట్ లేడీస్.